నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము. స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మంచి శుక్రవారము అన్న సందర్భానికి మనం వచ్చాము. 2024వ సంవత్సరంలో ఇలా కూడుకున్నాం. 2025వ సంవత్సరంలో మరో సందర్భంలో కూడుకునే భాగ్యాన్ని, మరో సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభువును ఘనపరిచి ఆరాధన మనము చేద్దాము. ప్రియులారా, ఇప్పుడే వాక్యము చదువుకున్నాం. అనగా మత్తయి సువార్త 27వ అధ్యాయము, అందులో ఉన్నటువంటి మాటలు 11 నుంచి 26 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో యేసు ప్రభువును ఎలా అప్పగించారో, యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు, అవన్నీ బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులని మనం ఎరుగుదము. అందులో ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని అప్పజెప్పినటువంటి వ్యక్తిగా మనము చూడగలం. వారి పని ఏమిటి అనగా దేవుని పని. దేవుని పని చేసేటువంటి వారిలో ఇలాంటి దురాత్మ పనిచేసి యేసు ప్రభు వారిని అప్పగించినటువంటి కార్యాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఏ పని అయితే మనము ఈ చేతులను దుష్ట చేతులుగా చేస్తామో, ఆ చేతుల ద్వారానే మనకు మరణం సంభవిస్తుంది. ఏ కత్తినైతే మనం పట్టుకుంటామో అదే కత్తి మనములను హతమారుస్తుంది. యేసు ప్రభు వారిని పట్టుకునే సందర్భంలో పేతురు సైనికుడి యొక్క చెవి తెగ నరికినప్పుడు, అలా ప్రయత్నం చేసినప్పుడు, తెగ నరకడానికి ప్రయత్నం చేసినప్పుడు, తెగ నరికినప్పుడు యేసు ప్రభు వారు గద్దించి వారిని స్వస్థపరిచినటువంటి విధానాన్ని బైబిల్లో చూస్తాం. ప్రియులరా, మొత్తానికి ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి. ఏమిటి అనగా, యేసు ప్రభు వారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఆయన మరణించాల్సినటువంటి అవసరత ఏమిటి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, అందుకే ఈ భాగంలో నేను ఏమంటున్నానంటే, పస్కా అని ఆ అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో పస్కా పశువు, గొర్రెపిల్ల అనగా దానిని హతమార్చి కుటుంబాలు వారు తీసుకునేవారు. కారణం ఏమిటి అనగా, పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే దాటుట అని అర్థం. ఏం దాటారనగా, వారు ఐగుప్తుని దాటారు, అంటే శ్రమలను దాటారు. ఐగుప్తును దాటి ముందుకొచ్చారు. కాబట్టి పాస్ ఓవర్ అని, దాటిపోయారని దాని పస్కా అని అంటూ ఉన్నాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు అడపాదడప కొన్ని సందర్భాలలో గొర్రెపిల్లలాగా కనిపిస్తాడు. అబ్రహాము బలిచ్చినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో
ఇస్సాకుకు బదులుగా అక్కడ గొర్రెపిల్లను బలిచ్చినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదాం. ప్రియులరా, అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల బలి జరిగినది. ఏమిటి అనగా పస్కా పశువుగా. అయితే యేసుక్రీస్తు నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చి శరీరధారిగా గొర్రెపిల్లని మనం ఎక్కడైతే చెబుతూ ఉన్నామో, గొర్రెపిల్ల యొక్క సాధుత్వాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా మన కొరకు చేసిన త్యాగం అన్నది చాలా గొప్పది. విచిత్రం ఏంటంటే యేసుప్రభువు వారు కూడా ఆ పస్కా విందులో పాల్గొన్నాడు. అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యం. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనంలో పస్కాలో ఆయన పాలు పంపులు పొందినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం. 2 దినములైన పిమ్మట 26వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. దేవునికి స్తోత్రం. అంటే 5 దినాలు గడిచినది, ఇంకా 2 దినాలు ఉన్నది. పస్కాను ఎన్ని దినాలు ఆచరించేవారు అని అంటే 7 దినాలు ఆచరించేవారు. దానిని ఏమంటామంటే పులియని రొట్టెల పండుగ అంటాం. పులియని రొట్టెల పండుగగా 2 దినాలు 7 దినాలు ఆచరిస్తారు. ప్రియులరా, అందుకే 7 అనేటువంటి మాటకు చాలా విలువ ఉన్నది. యేసుప్రభువు వారు కూడా సిలువలో 7 మాటలు మాట్లాడేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయం 2వ వచనంలో పస్కాను సిద్ధపరచాలి అన్న భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 26వ అధ్యాయం 17వ వచనంలో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము మీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నాము అని అడిగినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయ్యా, ఎక్కడ సిద్ధపాటు చేయాలి? పస్కా గొర్రెపిల్ల కావాలి కదా. పస్కాను ఆచరించాలంటే గొర్రెపిల్ల కావాలి. పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్లను లేకపోతే మేకపిల్లను పస్కాగా ఆచరించేవారు. ఆ క్రమాన్ని చూస్తాం. ప్రియులారా, మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఇదే పస్కాను మనము చూస్తాం. 14వ అధ్యాయం 12వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయనను అడగగా. కదండి, శిష్యులు పిలిచాడు, పస్కా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ 2 శిష్యులు పిలిచాడు. ఆ శిష్యులు ఎవరో చూడండి. 22వ అధ్యాయము 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను తమ కొరకు సిద్ధపరచుడని చెప్పాడు. ఎవరిని వాడుకున్నాడండి?
పేతురును, యోహాను. మిగతా భాగాల్లో శిష్యులను చూస్తాం. ఈ భాగానికి రాగానే పేతురును, యోహాను పిలిచి పస్కాను సిద్ధపరచమని చెప్పినటువంటి కార్యం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, పస్కా అన్నది మొదటి నెల 15వ తారీఖు అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అంటే వారు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వారు బయటకు వచ్చారో వస్తున్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్పినటువంటి విషయం 12వ అధ్యాయం 18 వచనం చూడండి. 12వ అధ్యాయం 18 వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇళ్లలో పొంగినది ఏదీ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశములు పుట్టినవాడే కానీ కొట్టివేయబడింది. అంటే పులియనిది తినాలి అంటున్నాడు. మొదటి నెల 14వ దినమందు అన్నాడు. మొదటి నెల 14వ దినమందు సాయంకాలమున. ఇది వారు ఆచరించినటువంటి క్రమం. ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువు వారు మానవ జాతి కొరకు ఆయన మరణించబోతూ ఉన్నాడు. మానవ వంశము కొరకు మరణించబోతూ ఉన్నాడు. యోహాను సువార్తలు చూస్తున్నాం. పస్కాపుడు తల్లిదండ్రులతో కూడా ఆయన ఆచరించడానికి వెళ్ళేవాడు. కానీ యేసుప్రభువు వారికి తెలుసు, నేనే ఒక దినాన్న పస్కా పశువుగా వధించబడబోతూ ఉన్నా, అలా అవుతూ ఉన్నాను, కాబోతూ ఉన్నాను అని ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారికి తెలుసు అనేటువంటి సత్యాన్ని మనము ఎరుగుదాం. మంచిది. అయితే పస్కా పండుగ దినాన్న ఒకరిని విడుదల చేస్తారు. అది ఆచారం. అయితే ఈ పస్కా పండుగ దినాన్న ఎవరిని విడుదల చేయాలి? మనం ఇప్పుడే చదువుకున్నాం, దానం బ్రదర్ గారు చదివారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనాలకు ఉన్నటువంటి భాగాలలో ఆ వాక్యం రాయబడి ఉన్నది. ఆ వాక్యాన్ని చదువుకుందాం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. అంటే హేరోదు కానీ పిలాతు కానీ ఎవరైనా, పిలాతు రోమా చక్రవర్తులు అక్కడ ఒకరిని విడుదల చేస్తారు. పండుగ దినాన విడుదల చేస్తారు. అప్పుడప్పుడు నాయకులు మేము ఇలా అయితే కొంతమందిని జైలు నుంచి విడుదల చేస్తాం అని అంటూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో ప్రవేశపెట్టాడు. అంటే ఎవరైతే జైల్లో ఉన్నారో వారికి రిలీఫ్ ఇచ్చాడు. ఒకరిని విడుదల చేయాలి. అయితే కోర్టు ఏమి తీర్పిస్తుంది? ఎవరిని విడుదల చేయాలి? దుర్మార్గులు విడుదల చేయాలా, లేకపోతే మంచివారిని విడుదల చేయాలా? ప్రియులారా, ఇక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఒకరు యేసుప్రభు వారు ఉన్నారు, రెండవదిగా బరబ్బా ఉన్నాడు. యేసుప్రభు వారిని నేరస్తుడిగా అక్కడ నిలబెట్టారు, బరబ్బాను నిలబెట్టారు. ప్రియులారా, యేసుప్రభు వారిని బరబ్బాను నిలబెట్టారు, ఇద్దరిని నిలబెట్టారు. ఇది మహాయుద్ధం. యుద్ధములో దేవుడే ఈ రంగంలో దిగాడు. మానవ జాతి కొరకు ఆయన దిగాడు. ఆయన మరణించబోతూ ఉన్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో
ఎప్పుడు ఆయన అక్కడ చేరాడు అని అంటే ఉదయం 6 గంటలకు న్యాయపీఠం దగ్గరికి చేరాడు. ఆ సమయంలో బరబ్బా లేడు. బరబ్బాకు ఆ పండుగ దినాన విడుదల వచ్చింది. పండుగ దినాన బరబ్బాను ఏమైనా శిక్షిస్తే ఎవరికి మేలు జరగదు. బరబ్బా చనిపోతాడు. ప్రియులారా, మన జీవితంలో మనం జ్ఞాపం చేసుకోవాలి, ఎంత చెడ్డవాడు బరబ్బా, మేము ఎంత మంచివారము అనేటువంటి భావన మనలో ఉంటుంది. ప్రియులారా, బరబ్బా బందిపోటు దొంగ. యేసుప్రభువు వారి దగ్గర కూడా సిలువ వేయబడినటువంటి వారు 2 ఉన్నారు అని మనం చెప్తాం. వారు కూడా దొంగలేని చెప్తాం. బరబ్బా దొంగే, కుడివైపున ఎడవైపున ఉన్నటువంటి వారు దొంగలే, దానికి ముందుగా యూదా ఇస్కరియోతు దొంగే అని మనం చెప్తాం. ప్రియులారా, యూదా ఇస్కరియోతే కాదు, బరబ్బానే కాదు, సిలువలో వేలాడుతున్న 2 దొంగలే కాదు, మనమంతా కూడా అపరాధులమే, మనమంతా కూడా పాపులమే. మానవ వంశమంతా పాపిగానే గుర్తించబడి ఉన్నది. అందుకే యేసుప్రభువు వారు వచ్చారు. ప్రియులారా, ఎందుకు అప్పచెప్పబడ్డాడు? ఆ దేవుడి చిత్తం. కనుక బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేంటంటే మందలో నుండి గొర్రె పిల్లను తీసుకోవాలి అని ఆ మాట. నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లని తీసుకొని పస్కా పశువును వధించండి. ఎక్కడి నుండి అండి? మందలో నుండి. ఎవరి కొరకండి? మీ కుటుంబముల కొరకు. పస్కా పశువు అని అన్నప్పుడు ప్రియ సోదరుడా సోదరి, ప్రభు బళ్ళ సహవాసం అని తప్పనిసరిగా మనము జ్ఞాపం చేసుకో. పస్కా పశువు అన్నప్పుడు యేసుప్రభు వారి యొక్క బలిని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మందలో నుండి ఒక పిల్లని తీసుకోవాలి. కనుక యేసుప్రభు వారిని ఏమంటామంటే గొర్రె పిల్ల అని అంటాం. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 6వ వచనంలో ఆ గొర్రె పిల్ల ఏ విధంగా బలి కావాలో, ఏ సమయంలో బలి కావాలో ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. 16వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళల్లో, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. దేవునికి స్తోత్రం. గమనించండి, చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు అన్న ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నటువంటి మాట. కానీ ఎక్కడ వధింపాలి అని అంటే ఏమి రాయబడి ఉన్నదండి? నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున్న దానిని కాల్చి భుజించి అని అన్నాడు. సాయంకాలమున అన్నాడు. ఏర్పాటు చేసిన స్థలమున అన్నాడు. అలనాడు అంటే అరణ్యములో వారు గొర్రె పిల్లను అర్పించినటువంటి క్రమం. అబ్రహాము తన కుమారుని అర్పించింది హోరేబు కొండ దగ్గర, అక్కడ అరణ్యములు. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు
వారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారు ఆరాధన చేసినది అరణ్యములో, ప్రభువును ఆరాధన చేస్తూ అరణ్యములు. అదేవిధంగా యేసు ప్రభువారు యెరూషలేము యొక్క ఊరి వెలపట కొండ మీద, కల్వరి కొండ అంటారు, ఆ కొండ మీద యేసు ప్రభు వారి యొక్క బలి కార్యక్రమాన్ని మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రభు యొక్క బలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, తిరిగి మనము మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వస్తే అక్కడ పస్కా పశువు గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు చెప్పినటువంటి క్రమాన్ని మనము గమనించాలి. అక్కడ 26 నుంచి కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి, 28 వరకు మత్తయి సువార్త. ఇది కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పస్కా అన్నటువంటి మాట ప్రారంభమైంది. ఆ తర్వాత మనము 17వ వచనంలో చూస్తున్నాం, మిగతా వాక్యములు మనం చూచాం. ఆ తర్వాత 27వ అధ్యాయంలో ఏ రీతిగా పస్కా పండుగ దినాన్న బరబ్బాకు విడుదల వచ్చింది మనం చూచాం. పస్కా దాని అర్థం ఏమిటి అనగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28-29 వరకు చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. గతంలో పస్కాని ఇలా ఆచరించలే. గతంలో ఇశ్రాయేలు ప్రజలు గొర్రె పిల్లలను వారు బలి ఇచ్చి అక్కడ చంపివేసి ఆచరించినటువంటి క్రమాన్ని పస్కా పశువుగా ఆచరించారు. యేసు ప్రభు వారు మరణించే సమయంలో 2 దినాలు ఉన్నది అన్నాం. ఆ 2 దినాల ముందు వారికి సిద్ధపాటు చెప్పారు. ఇలా మీరు సిద్ధపాటు చేయండి అని చెప్పారు. పేతురు యోహానుకు తెలియపరిచాడు. అదైన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించినప్పుడు ఇక్కడ పస్కా పశువుగా యేసుప్రభు వారు మరణించే ముందుగా ఏం చేశాడండి? ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పి. రెండవదిగా ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ప్రియులారా గమనించాలి, ఎందుకు మాట్లాడుతున్నాను పస్కా పశువు అని అంటే, పాత నిబంధన గ్రంథముల్లో మందలో నుండి ఆ గొర్రె పిల్లను తీసి కుటుంబాల కొరకు వారు ఆ రీతిగా ఆచరించేవారు, పస్కాను ఆచరించేవారు గొర్రె పిల్లను. యేసుప్రభు వారు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనగా యేసుప్రభు వారు లోకరక్షకుడిగా మనందరి కొరకు మరణిస్తూ, ఆ మరణించే ముందుగా ఒక కొత్త కోణములో, కొత్త పద్ధతిలో అక్కడ సిద్ధపరిచారు. గొర్రెపిల్ల కాదు, ఏంటండి? రొట్టె ద్రాక్షరసం. రొట్టెను ద్రాక్షరసమును ఆయన ఇక్కడ ఇచ్చి, ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు. అన్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు బలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అంటాడు, పస్కా పశువు, బలి అయిన పస్కా పశువు ఎవరండి? మన ప్రభువారు అని అంటాడు. పౌలు గారు చెప్తాడు చూడండి, 5వ అధ్యాయం. పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపాట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము అన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు వారు బలి అయ్యాడు. అప్పుడు గొర్రె పిల్లను జ్ఞాపం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభు వారిని అనగా ఆ జ్ఞాపం చేసుకుంటూ బలి అర్పించారు.
ఇప్పుడు యేసుప్రభు వారు పస్కాను ఆయన ఆచరిస్తూ రొట్టె శరీరాన్ని అక్కడ తీసుకుని వచ్చాడు. యేసుప్రభు వారు శిలువలో ఎలా బలయ్యాడో ఆ కార్యక్రమాన్ని చూచాము. తిరిగి యేసుప్రభు వారు మరణించిన తర్వాత కూడా పౌలు గారు ఏం చేశారు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27, 28లో ఏమి చెప్పాడో అదే వాక్య భాగాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25, 26లో చెప్పాడు ఏమనండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, అదేమనగా క్రీస్తు మన కొరకు ఎలా బలయ్యాడు అని ఆయన శరీరానికి జ్ఞాపం చేశాడు, ఆయన రక్తానికి జ్ఞాపం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం. అంటే యేసు ప్రభువారు మనందరి కొరకు ఆయన బలి అయినటువంటి కార్యక్రమం పస్కా బలి. ఆ పస్కా బలి శిలువలో ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈ పస్కా బలిలో ప్రభువారు అప్పజెప్పబడ్డాం. ప్రభువారిని యెరూషలేము యొక్క వీధుల గుండా కొట్టుకుంటూ పోవడం, శిలువ మోయించటం, యేసు ప్రభువారిని గాయపరచటం, యేసు ప్రభువారిని కొరలతో కొట్టడం, యేసు ప్రభువారి యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, యేసు ప్రభువారిని ఈడతో పొడవడం, యేసు ప్రభువారిని నువ్వు దేవుని కుమారుడవైతే తిరిగి శిలువ నుంచి దిగి రమ్మని చెప్పటం, ఎగతాళి చేయటం, ఇదంతా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన శిలువ మీద ఉండి ఏ రీతిగా 7 మాటలు పలికాడో ఆ 7 మాటలను మనము వినబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తిరిగి మనము మొదటి మాటకు మనము వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మొదటి వాక్య భాగానికి మనము వెళదాం. నా శత్రువులు నన్ను